అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. నా కోసం ఎదురు చూస్తున్నారా? మన జీవితాలలో కూడా ఈ మ్యాజిక్ను అనుభవిద్దాం తప్పకుండా. దీనిలోని అద్భుతమైన విషయాలను తెలుసుకొని మనం ఆచరణలో పెట్టుకొని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. మన పిల్లల భవిష్యత్తును మనమే నిర్ణయిద్దాం. మొదలు పెట్టుకుందామా? కృతజ్ఞత అనే బంగారు తీగ మానవజాతి చరిత్రలో వేల సంవత్సరాలకు ముందు కూడా కృతజ్ఞతను గురించి బోధించారు. అప్పటి నుంచి దాని ప్రాధాన్యతను గురించి ఖండాంతరాలలో వింటూనే ఉన్నాము. అన్ని నాగరికతలలోనూ సంస్కృతులలోనూ అది అంతర్గతమైపోయింది. ప్రధాన మతాలైన క్రిస్టియానిటీ, ఇస్లాం, జూడియిజం, బుద్ధియిజం, జైనిజం, హిందూయిజం, సిక్కిజం అన్నీ కూడా వాటి ప్రధాన సూత్రాలలో కృతజ్ఞతను చేర్చుకున్నాయి. మీరు చూపించే కృతజ్ఞత మీకొక బీమా వంటిది. కృతజ్ఞత వల్లే మీ సంపద నిలిచి ఉంటుంది అంటాడు మహమ్మద్. ఆనందము, కృతజ్ఞత తప్ప మరేమీ అక్కర్లేదంటాడు గౌతమ బుద్ధుడు. ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు అంగీకరించి ఆనందిస్తే ప్రపంచం అంతా మీదే అంటాడు లావోత్సు. తనకేదిస్తే అది ఆనందంగా స్వీకరిస్తానంటాడు కృష్ణ. భూమికి స్వర్గానికి మధ్య ప్రతి అంశానికి, ప్రపంచం మొత్తానికి కృతజ్ఞత చెప్పడాన్ని గురించి ప్రస్తావించాడు కింగ్ డేవిడ్. ప్రతి అద్భుతం చేయబోయే ముందు థ్యాంక్ యూ అనేవాడు జీసస్ క్రైస్ట్. మూలవాసులైన ఆస్ట్రేలియన్లు, ఆఫ్రికాలోని మాసై, జులు, అమెరికన్, నవజో, షానీ, చెరోకీ, టహీటియన్స్, ఎస్కిమోస్, మయోరీలు అందరూ కూడా కృతజ్ఞత చెప్పడాన్ని అభ్యాసం చేస్తారు. ప్రొద్దున లేవగానే మీకు జీవితాన్ని, శక్తిని ఇస్తున్న ఉదయ భాను కిరణాలకు కృతజ్ఞత చెప్పండి. మీకు దొరుకుతున్న ఆహారానికి, జీవితంలో లభిస్తున్న ఆనందానికి కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత చెప్పేందుకు మీకేమీ కనపడలేదంటే మీలో ఏదో లోపం ఉన్నట్లే. షాన్ నేటివ్ అమెరికన్ నాయకుడు. కృతజ్ఞత చెప్పడాన్ని అలవాటు చేసుకున్న గొప్ప వ్యక్తులెందరో మనకి చరిత్రలో కనిపిస్తారు. వాళ్ళందరూ కూడా మహనీయులు. గాంధీ, మదర్ తెరిసా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, దలైలామా, లెనర్డో డావించి, ప్లాటో, షేక్స్పియర్, ఈసప్, బ్లేక్, ఎమర్సన్, డికెన్స్, ప్రౌస్ట్, డెకార్టే, లింకన్, జంగ్, న్యూటన్, ఐన్స్టీన్ ఇంకా ఎందరో మహానుభావులు. ఈ విశ్వాన్ని గురించిన మన దృష్టి కోణాన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ వైజ్ఞానిక ఆవిష్కరణలు మార్చాయి. వాటి గొప్పతనాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ఆయన ఇతరులకు కృతజ్ఞత చెప్పారు. ఒక గొప్ప మేధావి రోజుకు కొన్ని వందల సార్లు తనకు సాయపడిన వారికి కృతజ్ఞత చెప్పడం అనేది ఆయన వినమ్రత. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచంలోని విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఎన్నో నూతన ఆవిష్కరణలను సృష్టించడంలో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క రోజు కృతజ్ఞతాభావంతో నిండి ఉండేవాడు. రోజుకు కొన్ని వందల సార్లు తనకు సాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పేవాడు. అందుకు ప్రతిగా ఆయన పుష్కలంగా విజయాలను అందుకున్నాడు. అన్ని వైజ్ఞానిక సూత్రాలను ఎట్లా కనుక్కున్నారని ఐజాక్ న్యూటన్ను అడిగినప్పుడు ఆయన తాను మహామహుల భుజాలపై నిలబడి ఉన్నానని చెప్పాడు. వైజ్ఞానిక శాస్త్ర పురోభివృద్ధికి అత్యధిక కృషి చేసిన వాడిగా ఐజాక్ న్యూటన్ను అందరూ గుర్తించి ప్రశంసించినప్పుడు ఆయన తన ముందు తరం వారికి కృతజ్ఞతలు చెప్పాడు. ఇటువంటి విజ్ఞాన శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, కొత్త విషయాలను కనుక్కున్నవారు, ప్రవక్తలు,
కృతజ్ఞత ప్రకటించడం ద్వారా మరిన్ని ఫలితాలను సాధించారు. వారికి కృతజ్ఞతలో ఇమిడి ఉన్న శక్తి గురించి తెలుసు, కానీ చాలామంది ఈ తరం వారికి దాని ప్రాముఖ్యత ఇంకా తెలియదు. ఎందుకంటే మన జీవితాలలో కృతజ్ఞత సృష్టించగల అద్భుతాలను గురించి తెలుసుకోవాలంటే దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే ఆ ఫలితాలు అందుతాయి. నేను కనిపెట్టినది, మనుషులకు కృతజ్ఞతాభావం లేకపోతే జీవితం ఎలా ఉంటుందో, ఏమేం సంభవిస్తాయో చెప్పడానికి నా జీవితమే ఒక ఉదాహరణ. నాకు నిజంగా కృతజ్ఞత అనేది ఉందా అని ఒక 6 సంవత్సరాల క్రిందట అడిగి ఉంటే నేనిలా చెప్పేదాన్ని, ఖచ్చితంగా నాకు కృతజ్ఞతాభావం ఉంది. నాకెవరైనా ఒక బహుమతి ఇస్తే వెంటనే థ్యాంక్ యూ అంటాను. నాకెవరైనా తలుపు తీసి పెట్టినా, ఏ చిన్న సాయం చేసినా థ్యాంక్స్ చెబుతాను. నిజానికి నేను కృతజ్ఞతాభావం కల వ్యక్తిని కాను. నిజమైన కృతజ్ఞతాభావం అంటే ఏమిటో నాకు తెలియదు. ప్రతి దానికి మొక్కుబడిగా థ్యాంక్ యూ అంటే మనలో నిజంగా కృతజ్ఞతాభావం ఉన్నట్లు కాదు. కృతజ్ఞత అంటే ఏమిటో నిజంగా తెలియనప్పుడు నేను జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చింది. అప్పులలో మునిగి ఉండేదాన్ని. అవి నెల నెలకి పెరిగిపోతూ ఉండేవి. నేను చాలా కష్టపడి పనిచేసేదాన్ని, కానీ నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు. ఆర్థిక సమస్యలతో, బాధ్యతలతో ఎంతో మానసిక ఒత్తిడి కలిగేది. నా సంబంధ బాంధవ్యాలు కూడా ఒక లోలకంలాగా ఊగుతూ ఉండేవి, కానీ స్థిరంగా ఉండేవి కాదు. ఎందుకంటే నాకు ఇతరులకు ఇచ్చేంత సమయం ఉండేది కాదు. నేను భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ రోజు సాయంత్రం అయ్యేసరికి డస్సిపోయేదాన్ని. ఇంకా ప్రతి సీజన్లోనూ జలుబు వంటి సాధారణ వ్యాధులకు లొంగిపోతూ ఉండేదాన్ని. ఎవరైనా స్నేహితులతో బయట గడిపినప్పుడు సంతోషంగా ఉండేది, కానీ అటువంటి సరదాలకు వెచ్చించే డబ్బు సంపాదించగల పనేది నా దగ్గర లేదు. ఆ విషయం చాలా విచారం కలిగించేది. నేను జీవించడం లేదు, కేవలం బ్రతికి ఉన్నానంతే. ప్రతి నెల జీతం అందుకున్నప్పుడు ఒక సమస్య తీరితే పెక్కు సమస్యలు తలెత్తేవి. అప్పుడే నా జీవితాన్ని మార్చివేసే ఒక సంఘటన జరిగింది. నేను జీవితాన్ని గురించిన ఒక రహస్యం కనిపెట్టాను. దాని ఫలితంగా కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకొని దాన్ని ఆచరించటం మొదలుపెట్టాను. అందువలన నా జీవితమే మారిపోయింది. నా జీవితంలోని ప్రతి అంశమూ మారిపోయింది. నేను కృతజ్ఞతాభావాన్ని ఎంత ఎక్కువగా ఆచరణలో పెడితే అంత అద్భుతమైన ఫలితాలొచ్చాయి. నా జీవితం నిజంగా ఒక అద్భుతంగా మారిపోయింది. నా జీవితంలో మొదటిసారి రుణాల నుంచి విముక్తయ్యాను. తరువాత నేను సంకల్పించిన పనులకు సరిపడ డబ్బు నాకు అందుతూ వచ్చింది. నా మానవ సంబంధాలలో, ఆరోగ్యంలో, నా ఉద్యోగంలో పూర్వం ఉండిన సమస్యలన్నీ తీరిపోయాయి. పూర్వం నా పనిలో రోజూ ఏదో ఒక అడ్డంకి ఎదురయ్యేది. ఇప్పుడు నాకు రోజూ ఏదో ఒక మంచి జరుగుతోంది. నా ఆరోగ్యము, శక్తి కూడా అనూహ్యంగా పెరిగాయి. నేను నా 20ల్లో కన్నా ఇప్పుడే ఉత్సాహంగా ఉన్నాను. నాకు ఇతరులతో ఉన్న సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. నా కుటుంబంతోనూ, స్నేహితులతోనూ నాణ్యమైన సమయం గడుపుతున్నాను. అంత క్రితం ఎన్నో ఏళ్లుగా ఉన్న జీవితానికి, గత కొద్ది నెలల్లో నా జీవితానికి చాలా తేడా వచ్చింది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఎప్పుడూ ఊహించనంత ఆనందంగా ఉన్నాను. ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నాను. కృతజ్ఞతాభావం నన్ను మార్చింది. నా జీవితమే అద్భుతంగా మారిపోయింది. విన్నారు కదా? ఈ కృతజ్ఞతాభావాన్ని ఎందుకు అలవర్చుకోలేము? అది కష్టమైన పనా? కాదు. మనం కూడా
ఈ సెకండ్ నుంచి మొదలు పెడదాం. ప్రతి దానికి కృతజ్ఞత తెలుపుకోవటం, అది కూడా ఆనందంగా మనస్ఫూర్తిగా చెప్పుకుందాం. మన జీవితాన్ని మార్చుకుందాం. తరువాయి భాగంతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను.